ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వెనకబడ్డ ప్రాంతమైన కనిగిరి నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావం పూరించడం శుభ పరిణామమని కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 5వ తేదీన కనిగిరిలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కనిగిరిలో సభకు సంబంధించి పలు స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 5వ తారీఖున జనవరి 5వ తారీఖున ఇక్కడ కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ పార్లమెంట్లో ఉన్న నాయకులు, మరి ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వెనకబడ్డ ప్రాంతం నుంచి ప్రారంభించడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తూ, ఏదైతే మేము గతంలో చెప్పినట్టుగా 5 అంశాలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధికి ముఖ్యమైన అంశాలని కోరాలని నిర్ణయించుకున్నాము. దాంట్లో వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిగా కంప్లీట్ చేయటం, ఇంటింటి కొలాయిలు, త్రిబుల్ ఐటీ, నిమ్స్, ఈ రైల్వే లైను, ఈ కార్యక్రమాలని రేపు ఆ సభ ద్వారా మా జాతీయ అధ్యక్షుల ద్వారా ఒక వాగ్దానాన్ని తీసుకోవడానికి ఈ వేదికను ఉపయోగపరచుకోవడం జరుగుతుంది.